గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారి కోసం ఒక గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఇది. మరి 2025 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మరి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ని విడుదల చేసేసింది. మరి అక్కడితో అయిపోలేదు కదండి. మరి సిలబస్ ఏంటి, పోస్ట్ వివరాలు ఏంటి, మరి ఇవంతా కూడా తెలుసుకోవాలి కదా. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు అనిల్ నాయర్ గారు. సార్ని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నమస్తే సార్. హాయ్ సార్, మరి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు. మరి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి కదా. ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మరి సిలబస్ ఏంటి, ఆ పోస్ట్ వివరాలు ఇవన్నీ ఒకసారి. ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ 32,438 వ్యాకెన్సీల కోసము నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 23 జనవరి నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు అప్లికేషన్ విండో ఉంది. దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే మేడం, 10th పాస్ అవుతే చాలు. మీరు 10th పాస్ అయ్యి మీరు బీఈ చేసినా, బీటెక్ చేసినా, బీఏ చేసినా, బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా కానీ దీనికి చేయొచ్చు. ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 18 నుంచి 36 సంవత్సరాలు. అంటే జూలై 1, 2025 కల్లా మీరు 18 to 36 ఇయర్స్ మధ్యలో ఉంటే గనక మీరు ఈ ఎగ్జామ్ చేయొచ్చు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఈ ఎగ్జామ్కి చాలా వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఈ వ్యాకెన్సీలో మనకు సిలబస్ పరంగా మీరు ఒక క్వశ్చన్ అడిగారు. ఈ సిలబస్ ఏంటంటే 3 స్టేజ్లు ఉంటాయి ఆర్ఆర్బీ గ్రూప్ డికి. స్టేజ్ 1లో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ టెస్ట్లో మమ్మల్ని జనరల్గా 4 ప్రైమరీ టాపిక్స్ మీద క్వశ్చన్లు అడుగుతారు. ఒకటి మ్యాథమెటిక్స్, ఇంకోటి రీజనింగ్, ఇంకోటి జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్, 4వది జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. జనరల్ స్టడీస్ అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్. దాంట్లో అన్ని హిస్టరీకి సంబంధించి 10th క్లాస్ వరకు ఏది సిలబస్ ఉందో అది అడుగుతారు. కరెంట్ అఫైర్స్ అంటే ఎవ్రీథింగ్ దట్ కమ్స్ అండర్ ద స్కై. ఈ 4 ఉంటాయి. ఈ 4గిట్లో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము. స్టార్టింగ్ శాలరీ, బేసిక్ శాలరీ 7th పే కమిషన్ ప్రకారము 18,000 రూపాయలు. అదే 8th పే కమిషన్ కనుక అవుతే బేసిక్కే 40,000 రూపాయలు అవుతుంది. అద్భుతమైన అవకాశము. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ ఫామ్ని కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఫామ్ అన్నాను కాబట్టి ఫామ్ ఫీజు కూడా కొంతమందికి ఫిమేల్స్ కానీ, ఎస్సీ ఎస్టీ, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 250 రూపీస్, మిగతా వాళ్ళకు 500 రూపీస్. ఈ మ్యాథమెటిక్స్ అని ఇంకోటి అన్నాను కదా మేడం, ఈ సిలబస్ మీద చాలా అవగాహన ప్రతి ఒక్క స్టూడెంట్కు ఉండాలి. ఎందుకంటే ఆర్ఆర్బీ ప్రిపేర్ అవ్వడం వేరు, ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం వేరు. మనం సిలబస్ గురించి కూడా మనము డీటెయిల్డ్గా ఇంటర్వ్యూలో డిస్కస్ చేయాలి. ఎందుకంటే చూస్తున్న ప్రేక్షకుడికి ప్రతి ఒక్కరికి సిలబస్ మీద అవగాహన, ఎలా చదవాలి అనే దాని మీద అవగాహన, ఏం చదవకూడదు అనే అవగాహన ఇస్తే అతనికి వ్యూవర్కి ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేటివ్ టూల్ మేడం. ఇంకోటి సార్, మీరు 10th పాస్ అయితే చాలా మాక్సిమం చాలా మంది 10th పాస్ అయిన ఉంటారు. సో కాంపిటీషన్ కూడా బాగా చాలా విపరీతంగా ఉంటుంది మేడం. ఈ టైంలో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మీరు అన్నట్టుగానే ఆ సిలబస్ ఏది చెప్పారో ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలంటే? అవును మేడం. జనరల్గా ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానికి సంబంధించిన పీడిఎఫ్ సిలబస్ కాపీ నేను మన పిన్డ్ కామెంట్లో గూగుల్ డ్రైవ్ షేర్ ఇస్తాను, సో దట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సిలబస్ నేను చెప్పినట్టుగా 3 స్టేజ్లలో మీకు ఉంటుంది. స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టేజ్ 2 వచ్చేసరికి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, స్టేజ్ 3 వచ్చేసరికి మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్టేజ్ 1 మీద మనం పూర్తిగా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. స్టేజ్ 1లో మనకు 4 ఏరియాల మీద క్వశ్చన్లు అడుగుతారు. మ్యాథమెటిక్స్, ఈ జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ని కొంచెం లాంగ్ వేలో సాల్వ్ చేస్తారు. ఈ ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్లో క్వశ్చన్లు ఈజీగానే ఉంటాయి కానీ ట్రిక్కీగా ఉంటాయి. దాన్ని ఫాస్ట్గా సాల్వ్ చేయాలి. దానికి సంబంధించిన షార్ట్ కట్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. ఈ మ్యాథమెటిక్స్లో మనకు మెయిన్గా నంబర్ సిస్టమ్ నుంచి, అరిథమెటిక్ నుంచి, ఆల్జీబ్రా నుంచి, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నామెట్రీ, ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇది మెయిన్గా. అలానే రీజనింగ్లో ఏవైతే మనకు మిగతా ఎగ్జామినేషన్లో ఉన్న కోడింగ్, డీకోడింగ్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఈ క్లాక్స్, క్యాలెండర్స్, వెన్ డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి.
ఫస్ట్ థింగ్ స్టూడెంట్ ఏం చేయాలంటే రైట్ ఆర్ఆర్బికి సంబంధించిన మనము మన సుమన్ టీవీ ఛానల్లో ఒక పూర్తిగా ఒక 30 నిమిషాల వీడియో పెట్టాము. ఆ 30 నిమిషాల వీడియోలో చాలా క్లియర్గా వెయిటేజ్ కూడా మనం డిస్కస్ చేసాం. అంటే నంబర్ సిస్టమ్కి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, అరిథమెటిక్ ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బి పరంగా చాలా లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి మనం అదొకటి చేసాం. స్ట్రాటజీ మేడం, ఫస్ట్ థింగ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినట్టుగా ఫస్ట్ థింగ్ స్టూడెంట్ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బి పీవైక్యూ సాల్వ్ చేయాలి. మనం ఏం చేసామంటే మనము ఇదే ఛానల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్లను కూడా మనము ఫాస్టర్ వేలో సాల్వ్ చేసే అదొకటి చేసాము. ఈ ఎగ్జామ్ క్లియర్ కావాలి అని అంటే 6 months ఎవ్రీ డే 6 to 8 hours కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మేడం జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది. జనరల్ స్టడీస్లో జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది. ఇవన్నీ డ్రై సబ్జెక్ట్స్, అంటే ఎంత చదివినా తీరని సబ్జెక్ట్స్. మ్యాథ్స్ అంటే కొంచెం అలుగార్థం అర్థమవుతే మనం చెయ్యొచ్చు. సో 6 to 8 months ఎవ్రీ డే 6 to 8 hours సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ విల్ బి దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే సార్ ట్రిక్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలంటారు. కొంతమంది చూడగానే నాకు ఇది వచ్చేసింది క్వశ్చన్ అన్న ఒక ఆ మూమెంట్ లో ఉంటారు కదా. బట్ మీరు అన్నట్టుగానే లాంగ్ వేలో చేయాలి, అట్లా కాకుండా కొంచెం కుదించి షార్ట్ గా చేయాలంటారు. అవును మేడం, ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మేడం జనరల్గా మనకు 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు. 1% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ బ్రిలియంట్. వాళ్ళు ప్రాబబ్లీ వాళ్ళ స్కూలింగ్ కానీ వాళ్ళ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ తోటి చేస్తారు. కానీ 99% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఈ ట్రెడిషనల్ మెథడ్స్కి అలవాడని వచ్చిన ఈ యొక్క గొప్ప ఆపర్చునిటీని మిస్ అవుతారు. ఇది మిస్ అవ్వకూడదని చెప్పి సుమన్ టీవీ వాళ్ళు వాళ్ళ ప్రేక్షకుల కోసం ఒక కోర్స్ డెవలప్ చేసింది. ఆ కోర్స్ పేరు కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్స్, ఫుల్ ఆఫ్ షార్ట్ కట్స్. పూర్తిగా షార్ట్ కట్గా మొట్టమొదటిసారే ఉద్యోగం క్లియర్ కావడానికి కావలసిన ప్రతి ఒక్క కాన్సెప్చువల్ వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను ఆ కోర్స్ చూసిన తర్వాత నాకు మొట్టమొదటిగా వచ్చిన అభిప్రాయం ఏంటంటే కంప్లీట్ ప్యాకేజ్ మేడం. అన్ని సిబిటీకి సంబంధించి అన్ని టాపిక్లు ఉన్నాయి. చక్కగా ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, మొబైల్లో చూసుకోవచ్చు. మొత్తము క్లాసులు కూడా మ్యాథమెటిక్స్ నేనే తీసుకున్నాను. ఈ సుమన్ టీవీలో ఉన్న ఈ కోర్స్ కూడా మార్కెట్ కంటే తక్కువ ధరలో, మార్కెట్ కంటే 3x మోర్ కంటెంట్గా బెస్ట్ ఆఫ్ ద టీచర్స్ తోటి క్వాలిటీ కంటెంట్ ఉంది. సపోజ్గా ఎవరైతే సొంతంగా ప్రిపేర్ చేయలేని వాళ్ళు ఆన్లైన్ కోర్స్ తోటి తన ఊర్లో ఉండి, తన బెడ్రూమ్లో ఉండి, తన స్టడీ రూమ్లో ఉండి టీచర్ తన దగ్గరికి వచ్చేటట్టు ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలి అనే ఆలోచనలు ఉంటే మనకు సుమన్ టీవీ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్కి కనుక వాళ్ళు కాల్ చేస్తే సుమన్ టీవీ విల్ బి మోర్ దాన్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మేడం, ఈ స్టూడెంట్స్కి ఫ్రెండ్లీగా ఈ సుమన్ టీవీ కోర్సెస్ క్రియేట్ చేయడం అనేది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మేడం. ఓకే సార్, సిలబస్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ట్రికీ వే అన్నీ ఒక చెప్పారు, బాగుంది. కమింగ్ టు పోస్ట్ వివరాలు, అంటే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్లో 2025 పోస్ట్ వివరాలు ఎలా ఉన్నాయి? జనరల్గా ఇప్పుడు మనకు వచ్చిన వేకెన్సీలు 32,438 వేకెన్సీస్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఫస్ట్ థింగ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అంటే మీరు సికింద్రాబాద్ రీజియన్లో ఉండి మీరు ఇంకో డివిజన్కి అప్లై చేస్తే మీరు నాన్ లోకల్ అవ్వరు, మీరు అప్లై చేయొచ్చు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని ఒకటి ఉంది. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఆ రీజియన్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటారు. నేను ఎప్పుడూ స్టూడెంట్స్కి చెప్పేది, మీరు కనుక ఫ్యామిలీ కండిషన్స్ మీరున్న ప్లేస్ నుంచి బయటికి వెళ్ళలేని స్థాయిలో ఉంటే తక్కువ వేకెన్సీలు ఉన్నా సికింద్రాబాదే అప్లై చేయండి, మీరు సికింద్రాబాద్ వాళ్ళు అవుతాయి. రైట్, కొంచెము కట్ ఆఫ్ ఎక్కువ ఉండొచ్చు, మీరు కష్టపడాలి. సపోజ్గా కనుక మీరు ట్రావెలింగ్లో కంఫర్టబుల్గా ఉండి నాకు కొంచెం ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయనుకుంటే సౌత్ ఇండియాలో ఇంకో డివిజన్స్ చూసుకోండి. లేదు సార్ నాకు ట్రావెల్ చాలా కంఫర్టబుల్ అనుకుంటే బియాండ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకో తప్పు స్టూడెంట్స్ చేసేది, ఈ 32,438 వేకెన్సీలకు 14 నుంచి 15 జాబ్స్ ఉన్నాయి. ప్రతి జాబ్కి ఈ వేకెన్సీస్ ఉన్నాయి. దయచేసి గూగుల్ కానీ చాట్‌జీపీటీ యూస్ చేసి ఆ జాబ్ ప్రొఫైల్ ఏంటో ఒకసారి చదవండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము రాసేటప్పుడు జాబ్ ప్రిఫరెన్స్ వేకెన్సీకి ఎక్కువ ఉన్నదని రాస్తాము, వస్తుంది, కానీ అది మనం ప్రొఫెషనల్ లైఫ్లో డిస్కనెక్ట్ అవుతాము, ఒక అన్హ్యాపీ ప్రొఫెషనల్ లైఫ్గా ఉంటుంది. జాబ్ ప్రిఫరెన్స్, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, సిలబస్ అండ్ బెస్ట్ ఆఫ్ ది ఆన్లైన్ కోర్స్, ఇవన్నీ తెలుసుంటే యూ హవ్ టేకెన్ ద ఫస్ట్ స్టెప్
టువర్డ్స్ యువర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్. సో చాలా మంది విద్యార్థులు చేసే మిస్టేక్ ఏంటంటే చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతారు, కమింగ్ టు ఫామ్ ఫిల్అప్ చేస్తారు చూసారా, అవునవును. అక్కడ వాళ్ళు చేసేటటువంటి మేజర్ మిస్టేక్ ఏంటుంటుందంటారు? జనరల్గా ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మేడం గైడెన్స్ లేకుండా, కరెక్ట్ మెంటర్ లేకుండా, ఒక డైరెక్షన్ లెస్గా, డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోకుండా, ఎందుకనంటే మనకు స్టేజ్ 3లోను మెడికల్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది. సో చక్కగా కాపీ పక్కన పెట్టుకొని స్లో అండ్ స్టడీగా, కుదిరితే నేను ఒక వీడియో కూడా చేస్తాను. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు స్టూడెంట్స్ పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేస్తాం. చేసిన తర్వాత అది చూసి స్లో అండ్ స్టడీగా మిస్టేక్స్ లేకుండా అది చెయ్యాలి. ఎందుకంటే నేను ముందు ఒక 2 నిమిషాల ముందు చెప్పినట్టు మేడం, ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కూడా కొంచెం స్మార్ట్గా ఆలోచించి చెయ్యాలి. అంటే మన ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ని కూడా మైండ్లో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే మేడం, ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా కొన్ని వివిధ రకాల వీడియోలు మన సుమన్ టీవీ ఎడ్యుకేషన్లో, మిగతా ఛానల్స్లో స్టూడెంట్స్కి ఉపయోగపడే ఫ్రీ కంటెంట్, వాళ్ళకు ఎందుకంటే ఒక మెంటర్ తోడుంటే ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ ఇండివిజువల్ అవ్వచ్చు. ఆ మెంటరింగ్ అనేది త్రూ ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ రైట్ సుమన్ టీవీ కొలాబరేషన్ తోటి నేను ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్ మేడం. సో ఫైనల్లీ సుమన్ టీవీ అందిస్తున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, ప్రాముఖ్యతలు. ఎస్, ఈ సుమన్ టీవీ అందిస్తున్న ఈ ఎక్స్క్లూజివ్ కోర్సు పేరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్స్. దాని యొక్క ప్రథమ విశిష్టత ఫుల్ ఆఫ్ షార్ట్ కట్స్. ఎవరైతే మ్యాథ్స్, రీజనింగ్కి భయపడుతున్నారో, మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ నేనే చేశాను. మ్యాథమెటిక్స్లో రీజనింగ్ 10 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు చేశారు. హిస్టరీ ఒక్కొక్కరు 25 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు చూశారు. క్వాలిటీ కంటెంట్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఈ కోర్సుని ల్యాప్టాప్లోనూ చూసుకోవచ్చు, మొబైల్లోనూ చూసుకోవచ్చు. ఈ కంటెంట్ అప్డేటెడ్ కంటెంట్, ఎప్పుడో పాతయి చేసిన వీడియోలు కాదు. ఈ కంటెంట్లో వీక్లీ ఒకసారి నేను లైవ్ క్లాస్కి వస్తాను. ఎలా చదవాలి, ఏం చదవకూడదు అనే ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ నేను ఇస్తాను. స్టడీ ప్లాన్, మీరు కోర్సు తీసుకున్న తర్వాత స్టడీ ప్లాన్ మా టీం నుంచి మీకు పంపిస్తారు. మీరు చెయ్యవలసిందల్లా చక్కగా ఉన్న కంటెంట్ని ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి అనే అల్గారిథంని సిన్సియర్గా ఎగ్జిక్యూట్ చేస్తే చాలు మేడం. వాళ్ళు చేయాల్సిందల్లా 6 months వ్యాలిడిటీ ఉంది. ఎందుకంటే 1 month వరకు అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి. ఒక 3-4 months వేసుకున్నా కానీ 6 months వ్యాలిడిటీ. మళ్ళీ ఏంటంటే నాకు ఇంకో సంతోషం, సుమన్ టీవీ వాళ్ళు ఆ కోర్సుని 50% డిస్కౌంట్ తోటి అందిస్తున్నారు. అంటే 4,999 ఉన్న కోర్సు మనకు 2,499కే వస్తుంది. కంప్లీట్ సిబిటి మొత్తము కూడా కవర్ అవుతుంది. మీరు జనరల్గా సుమన్ టీవీ ఇక్కడ కింద ఉన్న ఈ నెంబర్ని మరి కనుక మీరు క్లిక్ చేసి కౌన్సిలర్స్ వాళ్ళు దే విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ద కోర్స్ అండ్ ఎవ్రీథింగ్. కొన్ని సుమన్ టీవీ ఎడ్యుకేషన్ అండ్ మిగతా ఛానల్స్లో పెట్టే వీడియోలు చూడండి. వీడియో నచ్చితే గనక, కంటెంట్ నచ్చితే గనక మీరు ఈ కోర్స్ తీసుకుంటే మీకు ఈ అనుకున్న డెస్టినేషన్కి మూవ్ అవ్వచ్చు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.